ఇండియా పాకిస్తాన్ ఆ వారు టెర్రరిజం ఆ టెన్షన్స్ ఇవన్నీ ఒకవైపు అయితే మన మీడియా చేసే అతి ఉత్సాహం లేదా ఓవర్ యాక్షన్ డ్రామా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మరీ ఇంకెక్కువ డ్యామేజ్ కలిగజేస్తూ ఉంది. రీసెంట్ టైం లాస్ట్ 1 వీక్లో కొన్ని తెలుగు ఛానల్స్ కొన్ని చెత్త ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి హైదరాబాద్ మీద మిసైల్స్ పడితే ఏంటి, హైదరాబాద్ మీద అటెం బాంబులు పడితే ఏంటి, 10 సార్లు హైదరాబాద్ హైదరాబాద్ అని చెప్పేసి ఆ థంబ్నెయిల్స్ లేదంటే కంటెంట్ ఎక్కువగా షేర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ పెరగాలని, ఆడియన్స్ ఆ కంటెంట్ చూడాలని. ఇలాంటి చెత్త లేదా నీచమైన దిగజారుడుతనం అనేది మీడియాకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న హైదరాబాద్ మీద పాకిస్తాన్ వచ్చి అటాక్ చేస్తుంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ థింగ్ 10 సార్లు హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్లో లేదా తెలుగు పీపుల్ ఎక్కువగా ఈ కంటెంట్ చూస్తారని చెప్పి. ఆడియన్స్ చూస్తే మీకు వచ్చే యాడ్సెన్స్ రెవెన్యూ మీద లేదంటే ఇంకేదో అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన రెవెన్యూ మీద చీప్గా ఆలోచించే చెత్త మెంటాలిటీ అనేది మీడియా విడిచిపెట్టాలి. మీడియా అనేవాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. డబ్బు లేదా ఇతర విషయాలు అనేది వేరే వాటిలో చూపించవచ్చేమో కానీ దేశం ఇలాంటి కష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేశ ప్రజలకి మీరు ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఇవ్వాలని ప్రయత్నం చేయాలి తప్ప పనికిమాలిన ప్రోగ్రాంలు తెచ్చేసి లేదా మీకు ఆడియన్స్ రావాలని చెప్పి ఫాల్స్ కంటెంట్ని షేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇలాంటి వాటి పట్ల సీరియస్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. ఏదో వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టకూడదు. ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ లేదంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీడియా పట్ల గవర్నమెంట్ మరింత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది రిపీట్ అవ్వకూడదు.